సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం రెస్క్యూ కార్యాలయంలో సిఐడి విచారణ చేపడతారని టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. దీనిపై ఎండీ ప్రభాకర్ మెమో జారీ చేశారని వెల్లడించారు. రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం.